2026-27 శ్రీ పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారిపై గురు శని సహా ఇతర గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. జ్యోతిష్యం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారిపై గురువు, రాహు, శని, కేతువు ప్రభావంతో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 2026-27 హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది మార్చి 19వ తేదీన గురువారం రోజున పరాభవనామ సంవత్సరం ప్రారంభమైంది. వైదిక క్యాలెండర్ ప్రకారం చైత్ర నవరాత్రులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది ప్రారంభం నుంచి ఏప్రిల్ 6 వరకు గురుగ్రహం ప్రభావంతో శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మే 21 వరకు అన్ని సౌకర్యాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త వాహనం కూడా కొనుగోలు చేయవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలో అద్భుతంగా రాణించే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో ఉండే వ్యక్తులకు గణనీయమైన ప్రయోజనాలు లభించవచ్చు. అంతేకాదు ఈ కాలంలో కొత్త భూమి లేదా కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. మీ సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. అయితే అక్టోబర్ 31 నుంచి జనవరి 23 వరకు గురుడి ప్రతికూల ప్రభావంతో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. శని సప్తమ స్థానంలో ఉండటం కారణంగా కొన్ని ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రాహువు శుభస్థానంలో సంచారం కారణంగా సానుకూల ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఈ సందర్భంగా తెలుగు నూతన సంవత్సరంలో కన్యా రాశి వారికి ఆదాయపరంగా, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఉగాది నుంచి ఆర్థిక పరంగా కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి శుక్రుని అనుగ్రహంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మరోవైపు గురుడు ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2 వరకు పంచమ కోణంలో ప్రభావం చేయడం కారణంగా కొంత డబ్బును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు. అయితే ఇదే సమయంలో కొంత ఖర్చులు కూడా పెరిగే అవకాశము ఉంది. అక్టోబర్ 31 తర్వాత గురుడి సంచారం ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ కాలంలో మీరు అనవసరమైన ఖర్చులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ కాలంలో ఆర్థికపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజ్యపూజ్యం 3, అవమానం 3. తెలుగు నూతన సంవత్సరంలో కన్యా రాశి వారికి రాజ్యపూజ్యం 3, అవమానం 3గా ఉంటాయి. ఉగాది నుంచి రెండో అధిపతి శుక్రుడు ఏడాది పొడవునా అనుకూల స్థానంలో ఉంటాడు. మరోవైపు గురుడు ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2 వరకు దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే అక్టోబర్ 31 తర్వాత గురుడి స్థానం మారడం కారణంగా అంత బలంగా మద్దతు ఉండకపోవచ్చు. మీ కుటుంబ జీవితంలో ఎలాంటి విభేదాలు ఉండవు. మరోవైపు సప్తమ స్థానంలో శని సంచారం కారణంగా మీ ఇంటి వాతావరణంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. శని ప్రభావం. కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శనిదేవుని ప్రభావంతో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ బలం లేకపోవడంతో శని ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ వైవాహిక జీవితంలో విభేదాలు రావచ్చు. మీ జాతకం ప్రభావంతో మీ జీవిత భాగస్వామికి తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాలను ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. ముఖ్యంగా జాతకంలో శనిగ్రహ దోషం ఉన్న వ్యక్తులు తరచుగా శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఏలినాటి శని దశ లేదు. రాహు ప్రభావం. కన్యా రాశి వారికి కొత్త ఏడాదిలో రాహువు అనుగ్రహంతో సంతానపరంగా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో శత్రువులపై విజయం సాధించవచ్చు. ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు ఉన్నప్పటికీ మహిళలకు గర్భ సంబంధ ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు విదేశీయానం చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు విలాసవంతమైన జీవితం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. నిర్మాణ రంగంలో ఉండే వ్యక్తులకు ప్రభుత్వానికి సంబంధించిన భారీ కాంట్రాక్టులు లభించే అవకాశాలు ఉన్నాయి. కేతువు ప్రభావం. కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కేతువు కారణంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కేతువు అనుగ్రహంతో వ్యాపారులు కొత్త ప్రణాళికను రూపొందించే అవకాశం ఉంది. దాని నుంచి మంచి లాభాలు కూడా పొందవచ్చు. జనవరి, ఫిబ్రవరి నుంచి మరిన్ని ప్రయోజనాలు కలిగే అవకాశము ఉంది. విద్యాపరంగా కన్యా రాశి వారికి ఉగాది నుంచి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
ఈ రాశి నుంచి గురుడు 4వ స్థానంలో సంచారం చేయడం కారణంగా విద్యార్థులు తాము చదివే కోర్సులో మంచి విజయం సాధించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. కొత్త ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2 వరకు విద్యార్థులకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత అక్టోబర్ 31 వరకు గురుడు బలమైన స్థితిలో ఉంటాడు. ఈ కాలంలో విద్యా కార్యకలాపాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. విదేశాలలో విద్యను అభ్యసిస్తున్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరంగా కన్యారాశి వారికి కొత్త ఏడాదిలో వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2 వరకు సప్తమ స్థానాధిపతి గురుడు దశమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీకు వ్యాపారంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు 11వ స్థానంలో సంచారం చేయడం కారణంగా అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో వ్యాపారాలు మంచి విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏడాది పొడవునా శని సప్తమ స్థానంలో ఉండటం కారణంగా వ్యాపారులకు అనుకూలంగా పరిగణించబడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కన్యారాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి వారికి లగ్నస్థానంలో అధిపతిగా ఉండే బుధుడు ఏడాది పొడవునా అనుకూల ఫలితాలను అందించనున్నాడు. అయితే బుధుడు తిరోగమన సమయంలో మాత్రం ఆరోగ్యపరంగా కొన్ని ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురు సంచారం కూడా మీ ఆరోగ్యానికి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అయితే జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురుగ్రహం కారణంగా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు శనిదేవుని ప్రభావంతో కొంత బద్ధకంగా అనిపించవచ్చు. మీకు శరీరంలో అలసటగా అనిపిస్తుంది. కాబట్టి ఈ కాలంలో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రేమ జీవితం కన్యారాశి వారికి కొత్త ఏడాదిలో ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి పంచమ స్థాన అధిపతి అయిన శనిదేవుడు సప్తమ స్థానంలో సంచారం చేయడం కారణంగా శుభప్రదంగా పరిగణించబడదు. అయితే ఈ కాలంలో తమ సంబంధాల గురించి తీవ్రంగా ఆలోచించి తమ భవిష్యత్తు గురించి ఆలోచించే వారికి శని మద్దతు ఇవ్వగలడు. అయితే శని 3వ స్థానంలోకి మారిన సమయంలో మీరు ఊహించిన ఫలితాలు రాకపోవచ్చు. కొన్ని విభేదాల కారణంగా మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. మరోవైపు 7వ ఇంటి అధిపతి అయిన గురుడు జూన్ 2 అక్టోబర్ 31 వరకు సంచారం చేయడం కారణంగా ప్రతికూల ఫలితాలు రానున్నాయి. అయితే శుక్రుడు ఏడాది పొడవునా అనుకూలంగా ఉండటం కారణంగా మీ ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాటించాల్సిన పరిహారాలు కన్యారాశి వారు కొత్త ఏడాదిలో గోమాతను పూజించాలి. క్రమం తప్పకుండా వినాయకుని ఆలయాలను సందర్శించి పూజలు చేయాలి. మీ తోబుట్టువులతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలి.